హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరితాస్ వ్లాగ్స్. ఈరోజు వామాకుతో పచ్చడి చేసుకోవాలనుకుంటున్నాను. నేను వర్షం పడి వామాకు గ్రీన్గా అంటే దాని మీద మురికంతా పోయింది. నెక్స్ట్ నేను దానికోసం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. 2 టమాటో, 1 ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, పండు మిరపకాయలు తీసుకున్నాను. మీ దగ్గర సాంతం అంటే మనం పచ్చిమిరపకాయలు తెచ్చుకున్నప్పుడు పండిపోతూ ఉంటాయి కదా, ఆ పండిపోయినవి ఉంటే అవే తీసుకోండి. వాటితో టేస్ట్ బాగుంటుంది. నాకైతే కంప్లీట్గా లేవు కాబట్టి నేను కొన్ని పచ్చిమిర్చి, కొన్ని పండుమిర్చి తీసుకున్నాను. దాంతోపాటు ఉల్లిపాయ వేసుకున్నాను. ఇవి సగం వేగిన తర్వాత నేను టమాటా వేసుకుంటాను. ఇలా మనకి వామాకు చాలా రకాలుగా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది డైజెషన్కి కానీ లేకపోతే నర్వ్స్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి అందరికీ పనికి వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వామాకు మనం బజ్జీ వేసుకుంటూ ఉంటాం కదా, బజ్జీ వేసుకునే ఆకే మనం దీన్ని పచ్చడి చేసుకోవడానికి యూస్ చేస్తున్నాం. టమాటో కూడా 2 టమాటో తీసుకున్నాం కదా, అవి కోసుకుని అవి కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మనం తీసుకున్న వామాకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇదంతా నీరు కలిగి ఉంటుంది, వెనకాలంతా కొంచెం రఫ్గా ఉంటుంది. మీకు పచ్చడి తినేటప్పుడు కూడా కొంచెం ఇసుక లాంటి అంటే ఆ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. ఇలా సన్నగా కోసుకున్న తర్వాత ఈ ఆకు కూడా దీంట్లో వేసేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఈ వామాకు నుంచి నీరు వస్తుంది. ఈ నీరు మొత్తం పోయే వరకు మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టామంటే ఒక 5 to 10 minutes లోపే చక్కగా వేగిపోతుంది. కింద మాడకుండా ఆ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా మొత్తం వేగిన తర్వాత దీనికి పులుపు కావాలి కదా మనకు పచ్చడికి. పులుపు కోసం నేను 2 రెబ్బలు చింతపండు పెట్టుకుంటున్నాను. ఆ చింతపండు మనకి మగ్గటం కోసం ఈ వేడి దాంట్లో పెట్టుకుంటే మగ్గిపోతుంది, లేదంటే వాటర్లో కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఇలా చింతపండు కింద వేసుకుని దాని మీద ఈ వేగినవంతా ఇలా పైన వేసేసుకుంటున్నాను. అప్పుడు చక్కగా మగ్గిపోతుంది. తర్వాత నేను జార్లోకి పచ్చిమిర్చి, పండుమిర్చి, చింతపండు తీసి దాంతోపాటు జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసుకుని ఒక గ్రైండ్ ఇవ్వాలి. ముందు మనం కారం అంతా ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకుంటే అంతా మిక్స్ అవుతుంది. ఇప్పుడు ముక్కలు వేసుకుని లైట్గా బ్లెండ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వామాకు, టమాటో, ఉల్లిపాయ ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా ఒక బ్లెండ్ ఇద్దాం. ఇలాగా చూడండి, మనకి పచ్చడి కొంచెం గసిగసిగా ఉన్నట్టు ఉంటుంది, కానీ అలా తగులుతుంటేనే బాగుంటుంది. మెత్తగా పేస్ట్ చేసుకోకూడదు. ఇది టిఫిన్స్లోకి కూడా మేము యూస్ చేస్తాం. దోశల్లోకి, ఊతప్పంలోకి, లేకపోతే చపాతీ కానీ అన్నంలోకి కూడా యూస్ చేసుకుంటాం. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మేము రెగ్యులర్గా 15 daysకి ఒకసారి తీసుకుంటూ ఉంటాం. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.